హలో హాయ్ ఫ్రెండ్స్. అయితే మనం ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని రీల్స్‌లలో వైభవ్ సూర్యవంశి గురించి చాలా అంటే చాలా వీడియోలు వస్తున్నాయి. 30,00,00,000 ఆఫరు అనేసి అది ఇది అనేసి చాలా వస్తున్నాయి. నిజాలు ఎంతో అబద్ధాలు ఎంతో అది ఎవరికీ తెలీదు. రీల్స్ తెగ చేస్తా ఉంటారు. అది పట్టించుకోవద్దనమాట. రియల్ ఏంటంటే మనం చూడాల్సిన టైం వస్తది. వైభవ్ సూర్యవంశికి ఆల్రెడీ ఆ కాస్ట్ రెడీగుంది. కానీ ఇది నిన్న జరిగిన మ్యాచ్‌కి ఈరోజు మాట్లాడేది లేట్ అయిపోయిందనమాట ఈ వీడియో. అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే వైభవ్ సూర్యవంశి అసలు నాట్ ఔట్‌గా నిలుస్తాడు, మంచిగా ఆడుతున్నాడు అనేసి నేను చాలా అంటే చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను. మంచిగా వైభవ్ సూర్యవంశి, జస్వాల్ వీళ్ళిద్దరూ బరిలోకి దిగినా గానీ, మరి జస్వాల్ తొందరగానే ఔట్ అయిపోయిండు. కానీ వైభవ్ సూర్యవంశి మంచిగానే 90 ఆ టైంకొచ్చిండు. మంచిగానే ఆడుతున్నాడు. అక్కడక్కడ 6 కొడుతున్నాడు. అయితే వైభవ్ సూర్యవంశి లేట్‌గా కూడా హాఫ్ సెంచరీ చేసుకోవడం జరిగింది. కాకపోతే సెంచరీ చేస్తాడు అనే టైంలో మరి వైభవ్ సూర్యవంశి లాస్ట్ వరకు లాక్కొచ్చింది కూడా వైభవ్ సూర్యవంశే. రియాన్ పరాగ్, జైస్వాల్ వీళ్ళు మంచి మంచి బ్యాటర్స్ అందరూ టకటక ఔట్ అయిపోతున్నా గానీ వైభవ్ సూర్యవంశి అలా నిలబడి కొట్టుకుంటూ మంచిగానే తీసుకొని మరి స్కోరు బాగా కొట్టాలనే ఆతృతంతోనే ఆడడం జరిగింది. సెంచరీ చూసుకోవట్లేదు. అసలు ఏం చూసుకోవట్లేదు. నేను కొట్టాలి అనేది ఒకటే ఉంది. ఇంకా అంతా ఆట ముగిచిన తర్వాత గూడా వైభవ్ సూర్యవంశితో చాలామంది ఫోటోలు దిగనీకొచ్చిన, వైభవ్ సూర్యవంశితో దిగాలనుకున్న వాళ్ళు గూడా అసలు చాలా అతి వినయం ఎట్లా ఉందంటే అతని మర్యాద అందరికి రెస్పెక్ట్‌గా దండాలు పెట్టి గాని, నమస్కారాలు చేయడం గాని, కాళ్ళు మొక్కి మరీ నమస్కారం చేస్తున్నాడు. అలాంటి వైభవ్ సూర్యవంశి ఈరోజు మరి ఎక్కడో ఉన్న టాప్‌లో ఉన్న క్రిస్ గేల్‌ని సిక్సెస్ ఒక సీజన్‌లో 59 సిక్స్‌లు కొట్టిన రికార్డ్‌ని కూడా బద్దలగొట్టుకొని ఎక్కడో 65 సిక్స్‌లతో టాప్‌లో నిలబడిండనమాట. అలాంటిది వైభవ్ సూర్యవంశి. మరి అవతల ఆడిన జీటీ టీమ్ ఏందంటే వచ్చిండ్రు. వాళ్ళకి స్కోర్ తక్కువైపోయింది. వచ్చిండ్రు, కొట్టిండ్రు. మంచిగానే ఆహ్, స్క అనుకున్నాం. అంటే అంత 200 దాటితే గాని లేని స్కోరు. మరి ఇలాంటి టైంలో తక్కువ ఆడుతున్నారు. ఎందుకు అంటే వికెట్లు పడడం, మరి కరెక్ట్‌గా గెస్ చేయకుండా ఫస్ట్ గెలిచి 2 టాసులు పడ్డాయని ఫస్ట్ టాస్ గెలిచి తర్వాత చేజింగ్ తీసుకోవాల్సింది కానీ ఫస్ట్ తీసుకొని మరి ఇబ్బంది పడ్డారు అని అనిపించింది. సరే ఇంగ అయిపోయింది. ఏం చేయలేము. కానీ వైభవ్ సూర్యవంశి నెక్స్ట్ ఇయర్‌కి చాలా టాప్‌లోకి వెళ్ళిపోతాడంట. అలా ఉంటది వైభవ్ సూర్యవంశి. ఓకే. సబ్స్క్రైబ్.